రామతత్వం చెప్పుకోవడంలో ఉన్న హాయి కృష్ణతత్వం చెప్పుకోవడంలో లేదు. కృష్ణతత్వం అర్థం కాదమ్మా. కృష్ణతత్వం అర్థమైందా మనసు అక్కడ హత్తుకుపోతుంది, అతుక్కుపోతుంది అంతే. భాగవతంలో గొప్పతనం అది. ఆయన చెప్పారండి, ఒక కవి అన్నాడు, ఒరే నువ్వు చివరికి అంటున్నావు బానే ఉంది, ఆ చివరి నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నాడండి. అంటే ఏం చెప్పాలి సమాధానం? తెలియదండి అన్నాడు. ప్రబలి కఫంబు కంఠమును బాధను పెట్టెడు వేళ, అది పరిస్థితి. సహజంగా జీవించి 80 ఏళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి ఉంటే ఇక ప్రాణాత్క్రమణం ముందు జరిగే పని ఏమిటంటే కఫం ఉంటుంది, కఫవాత పిత్తాలంటారు, అవి ప్రకోపిస్తాయి. ప్రబలి కఫంబు కంఠమును బాధను పెట్టెడు వేళ. ప్రబలి బాగా విపరీతంగా ఎక్కువగా కఫం ఏం చేస్తోంది? కంఠాన్ని పట్టేసిందండి, ఊపిరి రావటంలా. చూపరుల్ చూడటానికి వచ్చారు బంధువులు, పూర్వకాలంలో వచ్చేవాళ్ళండి. అందుకని అప్పుడు కొంచెం తేడా వచ్చింది అనగానే దగ్గరలోనే ఉండేవాళ్ళు, 5-6 మైళ్ళ దూరంలో సైకిల్ ఇచ్చి పంపించేవాళ్ళు. వాళ్ళంతా వచ్చేవాళ్ళు. ఇందులో కొంతమంది ఎక్స్పర్ట్లు ఉండేవాళ్ళు. ఏమిటా ఎక్స్పర్ట్లు? వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే పోయిన విషయం కనుక్కునేవాళ్ళు అండి, పోతున్న విషయం కనుక్కునేవాళ్ళు. లేదు మా అయిపోయింది, ఇంకా అరగంటలో అయిపోయింది, దెబ్బ సర్దేసుకోండి, అవి ఇవి అంటూ చేసేవాళ్ళు. చనిపోయిన తర్వాత కూడా కొన్ని వెంటనే చేయాల్సినవి ఉన్నాయండి ఇమీడియట్ గా. ఏమిటి అంటే ఈ చేతుల బొటనవేళ్లు 2 కట్టేయాలి, పాదాలకు ఉన్నటువంటి బొటనవేళ్లు 2 కట్టేయాలి. అది కూడా ఎలా కట్టేయాలి? దానికి ఉందండి విధానం. ఎలా పడితే అలా కాదు. ఆ కర్తుంటాడే పిల్లవాడు, వాడు కట్టు ఏది వస్త్రం ధరించాడో దాని దబాలను చించి కట్టేయాలండి, కట్టేయాలి. ఈ పొట్ట మీద నాభి మీద ఉప్పు మూట పెట్టాలి, అది ఉబ్బే ప్రమాదం ఉంది. ఈ 2 చేతులు పట్టుకెళ్ళి దాని మీద పెట్టాలి మరణించిన తర్వాత. ఆ తర్వాత తెల్లని వస్త్రాన్ని ఆ మెడ వరకు కప్పాలి. చుట్టూ ఏ రకమైనటువంటి కీటకములు రాకుండా చేసుకోవాలి. పూర్వకాలం నందు మరి చూపరులు వచ్చారండి, చూసేవాళ్ళు బంధువులు పెద్దలందరూ. వాళ్ళంటున్నారు, గబ గబ బయట పెట్టుడిక కార్యములేదను వేళ. వాళ్ళ గోల వాళ్ళది. ఇంకా చూస్తారేమిట్రా, నక్షత్రం బాగుండలేదు, ఇప్పుడు కనుక గుట్టుకోమంటే ఇల్లు ముయ్యాలి, తొందరగా బయట పెట్టండి అంటున్నారు. ఈ బయట పెట్టండి అన్న వాళ్ళు ఎవరంటే పెద్దవాళ్ళు. వాళ్ళు బాగా తెలిసి చూశారు. ఎట్లా పెట్టాలట? గబ 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 తొందరగా కానీ ఎత్తండి అంటున్నారండి. వీడు ఇంకా పోలా. వాడు ఇల్లు కట్టుకున్నాడు 10 కోట్లు పెట్టి, చూసుకుంటున్నాడు. అప్పుడు కూడా పాపం వీళ్ళే ఉంటున్నారు, బయట పెట్టండిరా అంటున్నారు. దబదబా లాకెళ్తున్నారండి. అప్పుడు కూడా వీడు ఇలా చూస్తూ ఉంటాడండి. ఏంట్రా, వాడి లోపల ఉంటుంది, ఇంత కష్టపడి కట్టాను, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, మీ అందరికీ ఇన్ని కోట్లు ఇచ్చాను, కనీసం ముందు గదిలో అయినా నన్ను పెట్టర్రా. ముందు గది లేదు, వెనక్ గది లేదు, తీసుకుపోదండి. ఇన్ కేసు ముందు కనుక ఖాళీ లేకపోతే రోడ్డు, వాళ్ళు రోడ్డు మీద అయినా పెడతారు కానీ ఇంట్లో మాత్రం పెట్టరండి. నాకు చాలా బాధ వేస్తుంది, దుఃఖం వస్తుంది. ఒక రోజు 6 నెలలు పుస్తే ఏమవుతుందండి? ఒక గది ఏమవుతుంది? అమ్మే తండ్రి తల్లి రోడ్డు మీద పెట్టే కర్మ నీకెందుకు? చాలా చోట్ల చూస్తూ ఉంటామండి. ఇల్లు ఉంటుంది, ఏమండి ఇక్కడ పడుకోబెట్టారు రోడ్డు మీద అంటే, ఇల్లు ఇంటి ముందు జాగా లేదండి, ఆ ముహూర్తం నక్షత్రం అంత మంచిది కాదు, అందుకని ముందే గొప్పగా ముందే బయటికి లాక్కొచ్చాం. చాలా తప్పమ్మ. ఆ మహానుభావుడు పాపం కష్టపడి కట్టుకున్న దేనికండి ఇల్లు? బయటికి లాకెళ్ళడానికి, శరీరాన్ని ప్రాణం ఉండంగానే. అందుకని వచ్చిన వాళ్ళంతా బయట పెట్టుడు అంటున్నారు. పూర్వకాలం బాగా స్థలం ఉండేది కాబట్టి ఏదో పందిరి కూడా ఉండేదండి ఇంచుమించు ఇళ్ల ముందు చల్లగా ఉండడానికి, బయట పెట్టమంటున్నారు. సరే 2 అయినాయండి. ఒకటి కఫం పట్టింది, వీళ్ళు బయట పెట్టమన్నారు. కింకరుల్ ఇక యమధర్మరాజు దూతలు వచ్చారు. యమధర్మరాజు ఏం రాడు మన కోసం, అంత గొప్పవాళ్ళమేం కాదు. యమధర్మరాజు రావాలి అంటే మహానుభావుడైన సత్యవంతుడు ఎవరో అయి ఉండాలి. కాబట్టి అశ్వదాదులు వచ్చేవాళ్ళు ఎవరు అంటే యమభటులే వస్తారు. ఏమంటే ఆ మాట అంటే రాజ్యాల గారు యమభటులు వస్తారా అని నన్ను క్వశ్చన్ వేయకండి.
మన దగ్గరికి మాత్రం రారు, అది పక్కా. ఎందుకు రారు అంటే మనం గట్టిగా పోట్లాడచ్చు. రామాయణం విన్న వాళ్ళకి దగ్గరికి, భాగవతం విన్న వాళ్ళ దగ్గరికి, భారతం విన్న వాళ్ళ దగ్గరికి, ఫలానా పుణ్యం కథలు విన్న వాళ్ళ దగ్గరికి మీ దుంపల దగ్గర పోబాకండి. వాళ్ళని వాళ్ళందరికీ డైరెక్ట్ నాన్ స్టాప్ అన్నమాట. ఆ కైలాసము, వైకుంఠము, లేకపోతే స్వర్గం. ఇక నాన్ స్టాప్ ఇక్కడ చేస్తే అక్కడికి పోవడమే జీవుడు అన్నారు కదా. అంటే అందరూ వినరు కదండి. ఈ వినని వాళ్ళ పరిస్థితి చెబుతున్నారండి. కింకరుల్ దబ దబ ప్రాణవాయువును లాగెడు వేళల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ గోళ వాళ్ళది, వాళ్ళు ఫుల్ బిజీ. ఇక్కడ వంగన పక్క వీధిలోకి పోవాలి, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఈ పక్కింటికి రావాలి మర్నాడు. ఒకటి కాదు, వాళ్ళు ప్రాణవాయువు లాగేస్తున్నారండి. ఆలు బిడ్డలు ఏమండి, కొంతమంది అంటారు వాళ్ళకి పని పాట ఉండదండి. చాలా తప్పుడు మాట అది. ఏమిటో తెలుసా, 80 ఏళ్ళు వచ్చినాయి ఇంకెందుకండి బతకటం, 80 ఏళ్ళు వచ్చినాయి నువ్వెవడివిరా చెప్పడానికి. 80గా 90 వచ్చినా తండ్రి పోతే మళ్ళీ తండ్రి వస్తాడా? నువ్వు నాన్నని పిలవగలవా, అమ్మాని పిలవగలవా? ఆ తల్లి తండ్రి ఉన్నటువంటి ఆప్యాయత నీ పైన ఎవరు చూపిస్తారా? ఎవరు చూపిస్తారండి? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మనం ఎంత అని చెప్పడానికి వీల్లేదు. సముద్రానికైనా మనం కొలత ఉందేమో, దేనికైనా కొలత ఉందేమో, మాతృవాత్సల్యానికి పితృవాత్సల్యానికి కొలత అనేది లేదు.